సంధ్య షాప్కి వెళ్ళేసి వస్తానే. ఒక్క నిమిషం, ఇదిగోండి రెయిన్ కోట్ తీసుకొని వెళ్ళండి. వర్షం ఏం పడతలేదు కానీ. మబ్బు ఉంది కదండి, అయినా రెయిన్ కోట్ దగ్గర ఉంటే ఎందుకైనా మంచిది. ఒక్క విషయం చెప్తాను, జీవితంలో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏడిస్తే కన్నీళ్లు తుడవడానికి 1000 మంది ఉంటుండొచ్చు, కానీ ముక్కు గారితే తుడవడానికి ఎవ్వరు ముందుకు రారండి. ఇది అసలే వర్షాకాలం, జాగ్రత్తగా ఉండండి. కరెక్టేనే, నువ్వు చెప్పిన తర్వాత ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. జీవిత సత్యాన్ని చాలా బాగా చెప్పావు సంధ్య. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. దొంగను పోలీసులకు పట్టించేసి వచ్చారా? అయిపోయింది, పట్టించేసి వచ్చిన. ఇప్పటికైనా నన్ను మెచ్చుకోండి. ఎందుకే పట్టుకున్నది నేనైతే నిన్నెందుకు మెచ్చుకోవాలి? ఇంట్లో సమయానికి నేను చేసిన లడ్డూలు ఉండేపటికే కదా మీరు వాడి మీద విసిరితే తల పగిలి కింద పడ్డాడు. అప్పుడే కదా మీరు తీసుకెళ్లి ఈజీగా పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పగలిగారు. అవును కదా, అది నువ్వు చేసిన లడ్డూలు కదా, నాకు రాళ్ళు అన్నట్టు పోయింది. నాకు వంట రాదు అంటారు కదా, ఇప్పటికైనా మెచ్చుకోండి నన్ను. ఈసారి మాత్రం నీ వంట బాగా ఉపయోగపడ్డది, కరెక్ట్ చెప్పినావు. సంధ్య, మీ తమ్ముడు చూసినా మళ్ళా నా పర్సులకే పైసలు తీసుకున్నాడు. ఎందుకండి ఊరికే మా తమ్ముడిని అలా అంటూ ఉంటారు? నేనే తీసి ఉండొచ్చు కదా. లేదు సంధ్య, నువ్వు తీయలేదు. ఎందుకంటే పర్సులో ఇంకా 500 రూపాయలు మిగిలే ఉన్నాయి. నువ్వు తీయలేదు అన్నట్టే కదా. అంతేగా అంతేగా. హలో, హాయ్ అండి, మీ నంబర్ పైన మీకు 10 లక్షలు గెలుచుకున్నారు. 10 లక్షలా? పంపించండి, మా నెంబర్కి పంపించండి. అంటే సార్, అది మీరు ట్యాక్స్ రూపంలో 2 లక్షలు మాకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఓ పని చేయండి మేడం, ఆ ట్యాక్స్ ఏదో కట్ చేసేసుకొని మిగిలిన 8 లక్షలు పంపించేసేసేయండి. కట్ అయిపోయింది. మళ్ళీ చెయ్యండి ఎంబడే. కలసలేదే. అసలు ఆ 2 లక్షలు కట్ చేసుకోమని చెప్పకుండా డైరెక్ట్ మీరు పంపిస్తే 10 లక్షలన్నీ వచ్చేవి. ఇలాంటి మోసాలు రోజు జరుగుతూనే ఉంటాయి అబ్బా. రోజు పేపర్ తీసి చూసినాం అనుకో, అన్ని ఇలాంటి మోసాలే ఉంటాయి. ఎవరు కూడా ఫ్రీగా డబ్బులు ఏమి ఇయ్యడే. ఇలాంటి అన్ని ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్త పడండి. ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు అస్సలు అటెండ్ చేయకండి. చేసినా కూడా మీరు ఎటువంటి డబ్బులు డిపాజిట్ చేయకండి. ఇలా చాలా మంది పేదవాళ్ళు, తన కష్టార్జితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో దయచేసి మోసపోకండి. థ్యాంక్ యూ. ఏడిస్తే కన్నీళ్లు తుడవడానికి 1000 మంది ముందుకు వస్తారండి, కానీ ముక్కు తుడవడానికి మబ్బు నాకు కూడా అవసరం లేదు, లేవే పెద్ద దీంతో అవసరం ఏం లేదు. స్టార్ట్. మంచిది. నేను ఒక జీవితంలో ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పోయింది కదా. ఏయ్, నువ్వు అంత దగ్గరికి వెళ్తే నాడా ఎందుకలమా? స్టార్ట్. సీరియస్. అబ్బా ప్లీజ్ అబ్బా, నువ్వు అంత సడన్ గా సీరియస్ అంటే నాకు కంట్రోల్ అవ్వదు. నవ్వు నీ డైలాగ్ నువ్వు చెప్తావు. ఈ డైలాగ్ నువ్వు చెప్తావు. ఏడిస్తే కన్నీళ్ళు తుడవడానికి. నువ్వు ఎందుకు అట్లా ఫేస్ పెట్టినావు? ఇట్లా సీరియస్ గా నిల్చోవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.